రైతు రుణమాఫీపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు మంత్రి. ఉపాధి హామీకి సంబంధించి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై ఉమ్మడిగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల చావుకు కారణమైంది బీజేపీ కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అక్కడ ఉండబడేటువంటి స్థానిక నాయకుల సహకారం, అధికారుల సహకారం తీసుకొని ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇప్పించే విధంగా నా ప్రయత్నం కొనసాగిస్తాను. మీరంతా కూడా సహకరించాల్సిందే కోరుతాను. ఇది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా ఇంకా కొన్ని అంశాలు మిగిలి ఉండవచ్చు. ఆ అంశాలకు సంబంధించి కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ముందుగా ఏ అంశమైనా సామాధాన భేద దండ అన్నట్టుగా కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే దాన్ని కూడా సామరస్యంగా పరిష్కరించి ప్రజాస్వామ్యంలో మీకునే బాధ్యతలు నిర్వహించి మేము దాన్ని నిర్వహించే విధంగా మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. రాంగరాన్ని ఏం చెప్పకుండా అడగకుండా గబిల్లు అని చెప్పిన కూడా దానికి సంబంధించింది. కాబట్టి కొంత బిఫోర్ గోయింగ్ నెగటివ్ ప్లీజ్ అలర్ట్ మమ్మల్ని అందరినీ కూడా ఆ అంశం సమస్య ప్రజా సమస్య ఉంది మేము పరిష్కరించమని చెప్పండి. చెప్పినాక మా దృష్టి కొన్ని రాకపోవచ్చు. ఎందుకంటే పని ఒత్తిడి వలన లేకపోతే ఇంకో ఇతరాత్ర సమస్య దృష్టికి వచ్చినాయని కూడా ప్రొయాక్ట్గా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యతలతో మీ అందరి బాధ్యత.